హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప సరదా పడి చిలక జోష్యం చెప్పించుకుంటారంటే చిలక జోష్యం దగ్గరికి వచ్చాము. చూడండి ఏమని చెప్తారో ఏందనేది. చూడండి సరదాగా రైందిరే రాముడు ఆయిష సిద్దిక పేరు మీదగా నామధేయం అనుకున్న విషయం మార్చి ఉగాది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండిద్దో. సరదాగా చెప్పించుకుంటున్నాం జ్యోతిష్యం అనేది. అసలు చూడు ఈ రాముడు ఇదేరా అమ్మగారి పేరు మీదగా ఒకసారి మళ్ళీ చేయించండి, ఎందుకంటే మళ్ళీ మీరు చేతిలో పట్టుకొని మళ్ళీ అదే కాదా అంటున్నారు. ఇదే కాదు అడుగుతున్నా. నీ పేరు మీదగా శివపార్వతులు వచ్చారండి మా పాపకి. చూడండి సార్ ఏం చెప్తున్నారు. మగ పెట్టే పుట్టాల్సిన ఆడపిల్ల పుట్టారు, కానీ ఎప్పటికైనా సరే వితరాస్థానంలో జీవితాల్సిన కళ నీకు రాబోతుంది. అంటే ఉండా స్థానంలో కాకుండా ఫారంలో సెటిల్ అవ్వాల్సిన కళ. ఇవి తిరుగుతాట్లు ఇంక పనిచేయ పక్క వాళ్ళకి, ఇవి తిరుగుతాట్లు ఇంక పనిచేయ తల్లి పక్క వారికి. ముఖాన మాట్లాడుతున్నా కానీ ఈ మాట ఎవరికి నచ్చదు. ఈమెకి భగవంతుడు అనుగ్రహం బాగా ఉంది, కానీ అమ్మ నన్ను ఆశీస్సులు నీకు ఇంకెప్పుడు ఉంటాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తో పైకి రాకపోయినా సరే స్వయం కృషి పట్టుదలే. చదివిద్దా అమ్మవారింటికి కలవారి కూడా వెళ్తుంది, కానీ వెనకున్న విద్యలో కొంత మందం అయిపోయింది. ఇవి తిరిగితేటలు ఇంక పనిచే పక్క వారికి, కానీ అమ్మ నాన్న ప్రేమ ఇంట్లో ఉంటే ప్రేమ స్నేహితుల మీద ఉంటుంది. డబ్బులు పైన స్నేహాన్ని గెలిపించింది, కానీ విద్యలో ఉపయోగం లేదు. కానీ ఫ్యామిలీ వల్ల మంచి కాలం, కానీ ఎప్పటికైనా ఒక గొప్ప ఉద్యోగంలో స్థిరపడింది. ఉద్యోగం లైఫ్ ఉంది లేదంటే ఉద్యోగం పెళ్లి ఎప్పుడు జరిగింది? ఇంటికి కూడా అనుకోకుండా అయిపోయింది. అనుకోకుండా జరిగింది, కానీ మ్యాన్ రకంలో అవదు, బయటలోనే అవుతుంది. చుట్టాలు అవదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అవటానికి? సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టింది. లైఫ్ అనేది మంచి రోజులు రాబోతున్నాయి. విలువైన జాబు, విలువైన కళ్యాణం, విలువైన భర్త, విలువైన పొజిషన్ సెటిల్ అవుతుంది. తక్కువ కట్నంతో పెద్ద కుటుంబంలోకి వెళ్తుంది. కలవారి కొడలుగా జీవిస్తుంది. ఈ పేరు మీద ల్యాండ్ కొన్నా, వ్యాపారం పెట్టినా, ఏదైనా వస్తువు కొన్నా బాగా కనిపిస్తుంది. నువ్వు మనసు బాధ పెట్టి ఏం పని చేసినా ఉపయోగం ఉండదు. అమ్మ దగ్గర అందరినా నాన్న పార్టీ ముఖాలు మాట్లాడితే కానీ ఈ మాట ఎవరికి నచ్చదు. బొండు పడుతున్నా బొండు గుండి. పెళ్లి జరిగిద్దా ఇంతకి? అయితే బ్రహ్మాండంగా చదువు గురించి చెప్పలేదు. మరి చదువు ఎలా ఉండిద్ది అనేది? మందం, విద్యలో కొంత మందం ఉంది. విద్య మందంగా పాటిస్తుంది. మరి చదువు ఎలా వచ్చింది? తను సెటిల్ అయ్యిద్ది అంటున్నారు కదా, అది ఎలా సెటిల్ అయ్యింది? ఫ్యూచర్ లో చెప్తుంది నేను. ఫ్యూచర్ రే బస్ చాలరా. మా అబ్బాయి కూడా చూడండి ఒకసారి. మా అబ్బాయి కూడా సరదా పడుతున్నారు. ఒకసారి చూపిద్దాం మా అబ్బాయికి కూడా. వజీర్ అలీ ముర్తుజా అలీ 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 అని చెప్పండి. అలీ చూడండి ఫ్రెండ్స్, చిలక అనేది ఎలా తీస్తుందో ఒకసారి. అలీ పేరు మీదగా జాతకరీత్యా మనసులో మాట అనుకున్న విషయం గట్టిగా చూడు. అది కూడా ఆలోచిస్తుందేమో మా అబ్బాయి లాగా ఏం చెయ్యాలని ఫ్యూచర్. ఏం పేరు వస్తుంది? ఆయిషా మాలిన్. మీ నెంబర్ చెప్పండి, లింక్ పంపిస్తాం. సబ్స్క్రైబర్ చేస్తారు కానీ మా పాప చేసింది. మీరు రామయ్య అంటే అది రామయ్య తీసిద్ది. ఏదో ఈ జాతకం ఏందో, ఈ అబ్బాయి జాతకం తీస్తానికి ఇంత ఆలోచిస్తాం ఏందమ్మా రామచిలకమ్మ? అదేనంట చూడండి. అమ్మో కానీ అన్ని తెలుసు కూడా కుప్పునే కారేస్తాడు. అంటే అన్ని తెలుసు అంటూ ఉంటాడు కానీ అమాయకుల్లాగా జీవిస్తున్నాడు. అమర మీద శిఖడు దొరకడు. ఎప్పటికైనా ఇద్దరు కుటుంబాలు సొమ్ము తింటాడు. అంటే అమ్మ సొమ్ము అత్త సొమ్ము ఇద్దరు కుటుంబాలు. అయితే వచ్చే పెళ్ళం పెంచాల్సిందే. వచ్చే పెళ్ళం పెంచాల్సిందే. అది వంశాచారంలండి. అబ్బాయి పైన వేరు, అబ్బాయి ఆలోచన వేరు. చదువు ఉపయోగం లేదు. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. వెనకన్నా చిన్నవాడు పై స్థాయిలో ఉన్నాడు. అన్ని తెలుసు కూడా అమ్మాయికి ఇస్తారు,
కానీ ఎప్పటికైనా సరే తెలియని బతుకు తెరువులో ముందుకెళ్ళే మార్గం ఉంది. ఏం బతుకు తెరువు అంటారు? చేసే ఒక వ్యాపార పరంగా కానీ సరే బిజినెస్ పరంగా అయితే చదువు అయితే అవ్వదు, విద్యలో ఉపయోగం లేదు, చదువు లేదు. లేదు. అబ్బాయికి విద్య ఎప్పుడో బ్రేక్ అయిపోయింది, విద్యను మధ్యలోనే బ్రేక్ చేసేసాడు. ఇంతకు పెళ్ళి అయింది అసలు వీడికి? అదే అనుకోకుండా అయిపోయింది మ్యారేజ్. ప్రేమ పెళ్లి చేసుకుంటారు, మన పెళ్లి పెద్దలు పెళ్లి చేసుకోడు. ఫోన్లండి సగం దళిద్ర వదిలిద్ది. అబ్బాయికి ఇప్పుడు పుసాన పుట్టుమచ్చ ఉంది, అబ్బాయి మొండి పడుదల మొండి గుండెకే, తినాలంటే తినాలి, చేయాలని చేయాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి, ఆడికనా మొండి పడుదల మొండి గుండెకే. సాధించగలట, అనుకున్నది సాధిస్తాడు. నా అమ్మంత ఆలోచన ఉంది, నాదంత పొజిషన్ పట్టుదల ఉంది, సాధించుకుంటాడు. కానీ పెద్దల మాట ఎన్నో టైంలో ఇంట్లో వాళ్ళ మాట ఆలకించడం పెద్దగా. బయట ఇంట్లో డబ్బు విలువ పేరు స్నేహానికి గెలిపిస్తాడు. అంటే ఇంట్లో వాళ్ళ ప్రేమ అంటే బయట వాళ్ళ ప్రేమ ఎక్కువ. ఇంట్లో వాళ్ళకి గెలిగిపోయినా బయట వాళ్ళకి గెలిపిస్తాడు. చేసే పని అయినా సరే 10 మంది చెప్పి చేయకూడదు. అబ్బాయి పొజిషన్ ఉండే కొద్ది మారుతుంది. 17 ఏళ్ళు వచ్చేదాకా ఆటకి తనమే, తర్వాత నుంచి లైఫ్ పొజిషన్ బాగుంటుంది. సో బాగానే ఉంది. గండాల ప్రమాదాలు అపాయాలు ఏమి లేవు, గండాలు ఏమి లేవు. రోజులు మంచిగా ఉండే. ఇప్పుడు దాకా ఏమైనా గండాలు తప్పినాయి అబ్బాయికి? ఏం గండం ఉంది అబ్బాయికి? ప్రమాదం కానీ బండి ప్రమాదం కానీ పోయి ఇక వచ్చే రోజుల్లో అన్ని మంచి రోజులే, ఇబ్బంది లేదు. సో ఫ్రెండ్స్ చూసారుగా చిలక జోష్యం అనేది. మా అమ్మాయి సంగతి అయితే నాకు తెలియదులే, కానీ మా అబ్బాయి విషయంలో చెప్పింది అయితే మాత్రం కరెక్ట్గా నిజం చెప్పాడు ఆయన. మేము చాలా ఇదిగా పడ్డాం. మేము అబ్బాయి విషయంలో మాత్రం ఏ క్లాస్గా నెంబర్ 1గా చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఈయన. చూడండి, మనకి మంగళగిరిలోని గాలిగోపురం దగ్గర ఎదురు ఇటు అదే ముక్కోటికి వెళ్ళే ఉత్తర దర్శనం అన్నాను కదా, ఇటు పక్క కూర్చొని ఉన్నారు. మీరు ఎవరైనా సరే మంగళగిరి వచ్చినప్పుడు ఈయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోండి. మా బాబుకి అయితే కరెక్ట్గా చెప్పాడు ఈయన, ఉన్న మాట కూడా చెప్పారు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఇంకా అన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబర్ చేయండి, ఛానల్ ఓకే చేయండి, లైక్స్ ఇవ్వండి.